వీలైనంత మందిని, ఎక్కువ మందిని అబ్జర్వ్ చేసే కార్యక్రమం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే కార్మికులకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు నేను హామీ ఇస్తున్నాను. బలరాం నాయక్ గారు అనంతపురం జిల్లా నుంచి యూరిన్ బ్యాగ్తో ఇక్కడ దాకా వెతుక్కుంటూ వచ్చారు. మొత్తం విద్యుత్ రంగ కార్మికుల జీవితాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో చెప్పడానికి ఒక నిదర్శనం. పని చేస్తూ కింద పడిపోయిన ఒక లైవ్ ఎగ్జాంపుల్. ₹1 కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. కార్మికులందరూ కూడా చందాలు వేసుకొని ఈయనకి ట్రీట్మెంట్ కి హెల్ప్ చేశారు. ఇదే ఇన్సిడెంట్ 3-4 జరిగాయి కుప్పంలోనే చనిపోయారు. అవునా? నేను పదే తిరుపతికి ఆయన వెంకటేశ్వర స్వామి మొక్కేదానికి వస్తాడు, నేను ఆయన మొక్కేదాని కోసం అట్టుంది మేడం. మీడియా వ్యవస్థను కూడా కోరుకున్నాను అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చి తెలంగాణలో మేడం గారి ద్వారా చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మీడియా వ్యవస్థను సూటిగా అడుగుతున్నా, మీరందరూ చూపించాలంటే మీరు పెట్టుకున్న ఛార్జింగ్ పిన్ ఎవరు ఇచ్చారు? మీరు ఛార్జింగ్, మీ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? పనిచేసేటువంటి కరెంట్ అన్ని చూపించాలి కదా. ఒక 3rd గ్రేడ్ సిటిజన్ మాత్రం చూస్తున్నారు మమ్మల్ని. మేము చేసిన పాపం ఇదేనా మేడం? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడమే మేము చేసిన పాపమా? బతికుంటే మాతో పని చేయించుకుంటారు. ఏమన్నా కాలు ఇరుగు కాలు చనిపోతే ఎత్తి పక్కన పడేస్తారు. కాకనే చచ్చిపోతే 100 కాకులు మా కాకనే కొట్టుకుంటాయి, కానీ ఇక్కడ ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ కానీ ఏం పట్టించుకోదు. కాకులు కన్నా దుర్భరమైన జీవితం మేడం మాది.